హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బాక్స్ ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎందుకంటే నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా, నా వీడియో కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మా రోజు కొత్త లెవెల్స్తోనైతే మీ ముందు ఉంటాను. సో ఈ రోజు కూడా కొత్త లెవెల్స్తో మీ ముందు ఉన్నాము. ఈ లెవెల్స్ మీకు అర్థం కావాలి అంటే మార్నింగ్ షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేస్తామో అక్కడికి వెళ్ళి ఈ లెవెల్స్ని చూస్తే పిన్ టు పిన్ మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయి, మన లెవెల్స్ దగ్గర ఏ విధంగా రియాక్ట్ అవ్వాలనేది మనం ప్రతిరోజు వీడియోలో లాజిక్స్ మాట్లాడుకుంటున్నాము. సో కొత్త వాళ్ళు ప్లేలిస్ట్ పెట్టండి బ్రో అని అడుగుతున్నారు. సో ప్లేలిస్ట్ పెట్టడానికి నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇది ఏంటంటే మార్కెట్ యొక్క లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మన లెవెల్స్ దగ్గర అవి ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయి, మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలి, మనం ఏ విధంగా ఆలోచించాలనేది మాత్రమే ఇందులో ఉంటుంది. సో ఇది వినడం వల్ల మీకు లాభం ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ట్రేడ్లు ప్లేస్ చేసేటప్పుడు మన లెవెల్స్ వచ్చినప్పుడు ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నది అని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు బెనిఫిట్గా ఉంటుంది మీరు ట్రేడ్ చేసేటప్పుడు. సో ఏంటంటే 1 by 1 వీడియో చేస్తాను బిగినర్స్ గురించి కూడా. సో అప్పుడు ప్లేలిస్ట్ అయితే తయారు చేస్తాను. సో అందులో ప్లేలిస్ట్లో పెడతాను. అప్పుడు అక్కడికి వెళ్ళి మీరు చూసి నేర్చుకోండి క్లియర్గా. సో ఏంటంటే మీకు ఇంకా తొందర ఉంది, నేర్చుకోవాలనే ఆశ ఉంది అంటే మాత్రం వచ్చి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా క్లాసెస్ అప్పుడప్పుడు అవుతాయి. సో అప్పుడు మాత్రం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ. మరొకసారి ఈరోజు మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అయిందో మన అందరం చూద్దాము. చూడండి, 9:15 క్యాండిల్ ఓపెనింగ్తోనే ఒక బేరిష్ క్యాండిల్ అయితే, పెద్ద బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది ఫ్రెండ్స్. మనం ఏదైతే కింద ఫస్ట్ సపోర్ట్ డ్రా చేసుకున్నామో అది కూడా బ్రేక్ అయ్యి కింద మళ్ళీ ఇంకొక సపోర్ట్ దగ్గరకు వచ్చి మార్కెట్ అయితే ఆగింది. ఇది ఇలా ఆగకముందు మనము ఏం చేయాలి అంటే, సో మార్కెట్ ఓపెన్ కాకముందే మనం అనాలిసిస్ రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే మార్కెట్ అయిపోయిన తర్వాత ఇంకా మార్కెట్తో నాకు సంబంధం లేదు అనే మైండ్ సెట్ మనకుంటే డెఫినెట్లీ మనం ట్రేడ్లో అయితే ఎప్పుడు సక్సెస్ అవ్వము. మీరు దీన్ని పోయి బ్యాక్ టెస్ట్ కూడా చేయొచ్చు. మనం సక్సెస్ అవ్వాలంటే మార్కెట్ అయిపోయిన తర్వాత మార్కెట్లో నువ్వు లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఈరోజు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేసింది, ప్రైస్ యాక్షన్ ఏ విధంగా బిహేవ్ చేసింది, ఏ విధంగా నేను లాస్ అయ్యాను, ఏ విధంగా నేను ప్రాఫిట్ తీసుకున్నాను, సో అనేది మనం గమనించుకుంటే రేపు అనాలిసిస్కి మనకైతే యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎలా యూజ్ అవుతుందో చెప్తాను. నిన్న చూడండి, నిఫ్టీ బ్యాంక్ మనం చూసినట్లయితే నేను ఒక ఛానల్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? రెసిస్టెంట్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి రిజెక్షన్ ఫేస్ చేసి ఒక ఫాల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఛానల్ బ్రేక్ డౌన్ అయితే ఎప్పుడు వచ్చిందో అక్కడి నుంచి సపోర్ట్ వరకు అయితే ఒక ఫాల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సపోర్ట్ నుంచి వచ్చి మళ్ళీ ఏమైంది, రీటెస్ట్ అయితే చేసింది ఫ్రెండ్స్. పుల్ బ్యాక్ అయితే తీసుకుంది. ఎక్కడి వరకు తీసుకుంది? ఎక్కడి నుంచి అయితే అది బ్రేక్ డౌన్ వచ్చిందో అక్కడి వరకు పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే అయింది. చూడండి, మీకు క్యాండిల్స్ కనపడుతున్నాయి కదా క్లియర్గా. చూడండి, ఇవే క్యాండిల్స్. అవి నేను డ్రా చేసి మీకు క్లియర్గా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఏంటంటే మార్కెట్ ఒక బిహేవియర్ నిన్న ఏ విధంగా ఉంది చూడండి. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ బౌన్స్ అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ రీటెస్ట్ అయితే చేసిందనమాట. సో ఈరోజు మార్కెట్ అయితే గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఎక్కడ ఓపెన్ అయింది? నిన్న ఎక్కడైతే రీటెస్ట్ చేసిందో అంటే పుల్ బ్యాక్ అయిందో మార్కెట్ సపోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడైతే రెస్పెక్ట్ ఇచ్చిందో ఆ ఛానల్ బ్రేక్ డౌన్లో అక్కడ మార్కెట్ అక్కడ కొద్ది దూరంలో మార్కెట్ అయితే ఓపెన్ అయింది కాబట్టి అక్కడి నుంచి రిజెక్షన్ ఫేస్ అయింది. కాబట్టి ఈరోజు కూడా మనం చూసుకున్నట్టయితే అదే రిజెక్షన్ అనేది ఫేస్ అయింది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఓపెన్ అవ్వడంతోనే కొంచెం హై క్రియేట్ చేసిన తర్వాత మార్కెట్ అయితే డౌన్ఫాల్ అయితే అయింది. ఒక పెద్ద క్యాండిల్ డౌన్ఫాల్ అయితే అయింది అనమాట. సపోర్టును మనం కింద గీసుకున్న సపోర్టును కూడా అది రెస్పెక్ట్ చేయకుండా అయితే కిందికి వచ్చింది. ఒకసారి 1 minute వెళ్ళి చూసుకుందాం ఫ్రెండ్స్. అది రెస్పెక్ట్ చేసిందా చేయలేదా తెలుస్తుంది. మీకు క్లియర్ అవగాహన అయితే వస్తుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే మార్కెట్ అనాలిసిస్ అనేది మాత్రం మనం క్లియర్గా చూసుకోకపోతే మనం సక్సెస్ రేట్ అనేది మనకు చాలా తక్కువ ఉంటుంది. చూడండి ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో 1 minute జరిగిపోయింది. అంటే ఈ ట్రేడ్ని మనం తీసుకోవద్దా అంటే ఇంకా మనం అంత ఎక్స్పర్ట్స్ కాలేదు. కాబట్టి ట్రేడ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఇది స్పాట్ ప్రైస్లో ఫాల్ అయినట్టు ఆప్షన్లో జంప్ అయిపోతుంటాయి అన్నమాట. ఏంటంటే ప్రైస్ అనేది జంప్ అయిపోతుంటుంది. అప్పుడు నువ్వు 10 రూపాయలకు కొన్నది కూడా 100 రూపాయలలో నీకు పడవచ్చు, ట్రిగ్గర్ అవ్వచ్చు. సో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ 1 minute 2 minutes అయితే. చూడండి, తర్వాత అయితే మనకి గమనించినట్లయితే మనం క్లియర్గా మార్కెట్ అయితే ఒక చిన్న బుల్లిష్ క్యాండిల్ని అయితే ఫామ్ చేసేసి
కిందికి వచ్చేసింది. సో గమనించండి ఫ్రెండ్స్, నేను ఏం చెప్తున్నానో గమనించండి. సో మనమైతే 5 minutes టైం ఫ్రేమే తీసుకుంటాం కాబట్టి చూద్దాం. చూసారు కదా, 1 minute మన సపోర్ట్ని అయితే అది ఎక్స్పెక్ట్ చేయకుండా నెక్స్ట్ సపోర్ట్ దగ్గరికి అయితే వచ్చింది. ఇప్పుడు మన సపోర్ట్ ఫస్ట్ సపోర్ట్ ఏమైంది, రెసిస్టెంట్గా మారింది. సో రెసిస్టెంట్గా మారినప్పుడు నెక్స్ట్ మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అని మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ బిహేవియర్ చూస్తే ఒక అదే హ్యామర్ టైప్ క్యాండిల్ అయితే ఒకటి ఫామ్ చేసింది, తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది, పైకి వెళ్ళింది. సో ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటామంటే తొందరపడి ట్రేడ్ అయితే తీసుకోవద్దు, ఎందుకంటే అక్కడ అంత పెద్ద బిగ్ బార్ క్యాండిల్ అంటే మనకు ఏంది దీన్ని మరబూజ్ క్యాండిల్ కూడా అనుకోవచ్చు, చిన్న చిన్న విక్స్ ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద సెల్లింగ్ అయితే వచ్చింది కాబట్టి అప్పుడే మనం అయితే డెసిషన్ అయితే తీసుకోం ఫ్రెండ్స్. కానీ నిన్నటి మనం ఏదైతే సపోర్ట్గా గీసుకున్నా ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేయకుండా ఇంకొక లెవెల్ని రెస్పెక్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు మనకు ఫస్ట్ ఉన్న సపోర్ట్ రెసిస్టెంట్గా అయితే మారింది ఫ్రెండ్స్. మారినప్పుడు రెసిస్టెంట్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేసిందో మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది, నా మాట మీరు అర్థం చేసుకుంటున్నారు కదా. రెసిస్టెంట్ లెవెల్కి వెళ్ళింది, అక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫస్ట్ వచ్చేసి ఒక ఏం ఫామ్ చేసింది, హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా డ్రా చేస్తాను, హ్యాంగింగ్ మ్యాన్ అయితే ఫామ్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే బేస్ అయితే క్రియేట్ చేస్తున్నాయి, కొద్దిసేపు బేస్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డోజీ అయితే ఫామ్ అయింది. చూడండి క్లియర్గా, డోజీ ఫామ్ అయిన తర్వాత ఒక చిన్న క్యాండిల్ని ఒక పెద్ద బేరిష్ క్యాండిల్ అయితే మింగేసింది. దాని తర్వాత చూడండి, అంటే బేరిష్ ఎంగిల్ఫింగ్ క్యాండిల్ అయితే రెసిస్టెంట్ దగ్గర మనం ఐడెంటిఫై చేసుకున్నాం. సో ఇది ఒక్కదాంతోనే మనము ట్రేడ్ తీసుకోవచ్చా అంటే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకు వెయిట్ చేయాలి అని చెప్తే 2-3 కన్ఫర్మేషన్లు ట్రేడ్ చేయొచ్చు, కానీ 2-3 కన్ఫర్మేషన్లు తీసుకుంటే మనకనేది బలం అనేది ఎక్కువ ఉంటుంది, మనం విన్నింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. మార్కెట్ ఓపెన్ అయినక్కడి నుంచి చూద్దాం మనం ఏం జరిగింది. సో అక్కడైతే సపోర్ట్ రెసిస్టెంట్గా మారింది కదా, ఆ రెసిస్టెంట్ దగ్గర అయితే ఎంగిల్ఫింగ్ ఫామ్ అయింది. ఎంగిల్ఫింగ్ ఫామ్ అయిన తర్వాత మనకు చూస్తే ట్రెండ్ లైన్ పైన నుంచి కూడా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, క్లియర్ కట్గా చూడండి, ట్రెండ్ లైన్ పైన నుంచి వస్తున్నప్పుడు ఏం జరిగింది, అక్కడ సపోర్టు రెసిస్టెంట్ ఉంది, ప్లస్ పైనుంచి ట్రెండ్ లైన్ ఫామ్ అయింది, నెక్స్ట్ వచ్చేసి ఎంగిల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ఫామ్ అయింది. సో 3 రకాల కన్ఫర్మేషన్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సరే, మళ్ళీ వెయిట్ చేసినా కూడా మనకేంటి ఒక షూటింగ్ స్టార్ టైప్ క్యాండిల్ అయితే ఇక్కడ ఫామ్ అయింది ఫ్రెండ్స్. మీకు క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, క్లియర్ అబ్జర్వేషన్లో షూటింగ్, దాని బ్రేక్ డౌన్లో ట్రేడ్ తీసుకున్నా మనం ఎక్కడి వరకు తీసుకుంటాం, ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నా సపోర్ట్ దగ్గర తీసుకుంటే రెసిస్టెంట్ దగ్గరికి, రెసిస్టెంట్ దగ్గర తీసుకుంటే సపోర్ట్ దగ్గరికి. సో చూడండి, మీకు ఎంత క్లియర్గా నేను చూపిస్తానంటే చూడండి, ఇది ఫామ్ అయిన తర్వాత దీని బ్రేక్ డౌన్లో మనము ట్రేడ్ తీసుకున్న అదే క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టిన టార్గెట్లో చూడండి ఎలా వచ్చినాయో మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి, టార్గెట్స్ ఎక్కడి వరకు వచ్చినాయి, మన సపోర్ట్ వరకు ఎంత 100 పైనే వచ్చినాయి, కానీ మనం 100 పాయింట్ల క్యాల్కులేషన్ చేద్దాము. సో 100 పాయింట్స్ అయితే వచ్చినాయి. సో మీరు టార్గెట్లు వచ్చిన తర్వాత మార్కెట్ గంగలో కలవనియండి, మీకు అనవసరం. ఎందుకంటే మీ గుప్పిట్లో మార్కెట్ ఉండాలి షేర్ మార్కెట్లో అంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీ అనాలిసిస్ కరెక్ట్ అయినప్పుడు, మీరు ట్రేడ్ ప్లేస్ చేసి మీరు లాభంలో ఉన్నప్పుడు ఇక మార్కెట్లో వదిలేసి వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళిపోండి అని చెప్తున్నానంటే అక్కడ ఉంటే ప్రతి క్యాండిల్ కూడా మిమ్మల్ని టెంప్ట్ చేసి మీకు వచ్చిన ప్రాఫిట్ని లాగేసుకోనికే చూస్తుంది. అందుకే ఓవర్ ట్రేడింగ్ అనేది మార్కెట్లో పనికిరాదనమాట. సో తర్వాత ఏమైంది, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, సపోర్ట్ దగ్గర చూడండి బ్రేక్అవుట్ అయింది, పైకి అయితే వెళ్ళిపోయింది. అన్న ఇక్కడ మన సపోర్ట్ కూడా బ్రేక్ అయింది కదా క్యాండిల్ అని చెప్తే, బ్రేక్ అవ్వగానే బ్రేక్ డౌన్ అవ్వగానే మనము ట్రేడ్స్ అయితే తీసుకోవద్దు. పైకి బ్రేక్ అయినా కిందికి బ్రేక్ డౌన్ అయినా ట్రేడ్స్ ఎందుకు తీసుకోవద్దు అంటున్నా అంటే అది ఫ్లోటింగ్లో వచ్చేసింది మాత్రమే. తర్వాత ఏమవుతున్నాయి క్యాండిల్ అని గ్రహించి మళ్ళీ రీటెస్ట్లో ఏవైనా మనకు అనుకూలమైన క్యాండిల్స్ వస్తే మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. మీరు ఎగ్జాక్ట్గా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు కనబడుతుంది క్యాండిల్ అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ ఏం జరిగింది అనేది మీరు క్లియర్గా నేను బ్రష్తో డ్రా చేస్తాను. చూడండి, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కెట్ అయితే పెరుగుకుంటూనే వెళ్ళింది. తర్వాత అంటే మార్నింగ్ స్టార్ క్యాండిల్ అంటే ఈ కన్ఫర్మేషన్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు అంటే తీసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే వెయిట్ చేయాలి. ఖచ్చితంగా ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తేనే ఎంట్రీలు అయితే తీసుకోవాలి. తర్వాత ఏమైపోయింది, మన ట్రెండ్ లైన్ పైననే
అది కొంతసేపు రీటెస్ట్ అయితే చేసింది. కానీ ఏదైతే బ్రేక్ డౌన్ చేసిందో దాన్ని మాత్రం ఏ క్యాండిల్ కూడా దానిలోని మాత్రం బ్రేక్ అయితే చేయలేదు. అక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ అయితే లేవు. సో ఏంటంటే ఇలా లేనప్పుడు మనం ట్రేడ్ తీసుకోకపోవడమే మంచిది. తర్వాత ఏమైంది, మార్కెట్ బూమ్ అయింది రెసిస్టెంట్ వరకు. తర్వాత ఏమైంది, రెసిస్టెంట్ కూడా బ్రేక్ అయింది ఫ్రెండ్స్. రెసిస్టెంట్ బ్రేక్ కాగానే ట్రేడ్ తీసుకుంటే ఏంటి, పప్పులో కాలేసినట్టే చెప్పాను. మళ్ళీ అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మనకి ఇంకో ప్యాటర్న్ ఏం కనపడుతుందంటే, చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను నేను. ఇంకో ప్యాటర్న్ ఏం కనపడుతుందంటే ఇక్కడ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే కనపడుతుంది. సో ట్రేడ్ తీసుకోవచ్చా అంటే మళ్ళీ మనము ఏంటి 2-3 కన్ఫర్మేషన్లు అయితే తీసుకోవాలని చెప్పాను కదా. సో తీసుకున్న తర్వాత ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకోవచ్చు, కానీ టైము ఏ విధంగా అంటే ఎక్కువైపోతుంది కాబట్టి నేను చెప్పడం అయితే మానేస్తున్నా. సో ఇంకెప్పుడైనా టైం ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రతి దగ్గర మనం ట్రేడ్ ఏ విధంగా ప్లేస్ చేయాలి, స్కాల్పింగ్ ఏ విధంగా ప్లేస్ చేయాలి, కొన్ని పాయింట్ స్కాల్పింగ్ అంటే కొంచెం మించిన పాయింట్లు ఏ విధంగా మనం క్యాచప్ చేయాలనేది ఒక థియరీ ఉంటుంది. ఆ థియరీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కిందికి బ్రేక్ డౌన్ అయినట్టు అయ్యి మార్కెట్ మ్యానిపులేషన్ చేసింది, పైకి బ్రేక్అవుట్ అయినట్టు అయ్యి మ్యానిపులేషన్ చేసింది అనమాట. సో చూడండి, ఈ విధంగా మార్కెట్ అయితే మ్యానిపులేషన్ చేసింది. తర్వాత చూడండి ఏ విధంగా డౌన్ అయిందో. ఇక్కడ నుంచి ఈవినింగ్ స్టార్ ఫామ్ అయినప్పటి నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకుందాం. నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు చూడండి ప్రతిసారి మార్కెట్ అక్కడికి వస్తుంది, రెస్పెక్ట్ చేస్తుంది. ఎక్కడికి వస్తుంది, రెసిస్టెంట్ దగ్గరకు వస్తుంది. రెసిస్టెంట్ ఒక బలమైంది, దానికి ట్రెండ్ లైన్ రెసిస్టెంట్ ఇంకొక బలమైంది. 2 బలాలు అయినాయి అనమాట. 2 బలమైనప్పుడు ఏమేయాలి, రెసిస్టెంట్ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఏదన్నా కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని, రిజెక్షన్ క్యాండిల్ చూసుకొని ట్రేడ్ కొట్టొచ్చు. ఎక్కడి వరకు కొట్టొచ్చు, సపోర్ట్ వరకే. తక్కువ పాయింట్లు వస్తున్నాయి అంటే స్కాల్పింగ్కి ఇది అనుకూలమైన సమయం అనమాట. సో మనం ఓవరాల్గా గమనిస్తే ఒక రేంజ్ బౌండ్లోనే మార్కెట్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఉంది. తర్వాత మొమెంటం తర్వాత మనకైతే ట్రేడ్ తీసుకోవచ్చు, తీసుకోపోద్దు. నేను మళ్ళా చెప్తున్నాను మీకు, ఒక్కసారి మీరు సక్సెస్ అయ్యారు షేర్ మార్కెట్లో అంటే ఇంకా మీ సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ సక్సెస్ కోసం ఏంటంటే మీరు కష్టపడాలి ఫ్రెండ్స్. మీరు కష్టపడితేనే షేర్ మార్కెట్ మీ గుప్పెట్లోకి వస్తుంది. సో మీరు కష్టపడింది షేర్ మార్కెట్ మీ గుప్పెట్లోకి అయితే రాదు. ఒకసారి ప్రాఫిట్ వచ్చిన తర్వాత షేర్ మార్కెట్లో ఫస్ట్ ట్రేడ్లో ప్రాఫిట్ మంచిగా వచ్చిందన్న తర్వాత మీరు చేయకండి. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెంట్ అయినా రావచ్చు, ఫోమక్ అయినా మీరు గురవ్వచ్చు. ఓవర్ కాన్ఫిడెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు ఇన్ని పాయింట్లు వచ్చినాయి కదా, నేను ఇంత లాస్ వరకు పెట్టుకొని ఇంత లాస్ కాగానే నేను ఇంకా మార్కెట్ చేయను అనుకుంటావు. కానీ ఆ లాస్ పోగానే నా లాస్ ఎట్లా పోయింది, నేను ఎట్లా మార్కెట్కి ఇస్తానని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఈ విధంగా అయితే చాలాసార్లు జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరైతే ఈ విషయాన్ని గమనించాలి. సో మీకైతే ప్రాపర్ ట్రేడ్ దొరికినప్పుడు, ప్రాపర్ కన్ఫర్మేషన్లో ట్రేడ్ చేసినప్పుడు మళ్ళా ట్రేడింగ్ జోలికి అయితే పోకండి ఫ్రెండ్స్. సో ఎందుకు పోవద్దని చెప్తున్నానంటే, పోతే మీ ఇష్టం, తర్వాత మీరే బాధపడతారు. అది షేర్ మార్కెట్ ఎలాగే ఇస్తుందో మార్కెట్ అలా గుంజేసుకుంటుంది అనమాట. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ ట్రెండ్ ఏమైంది, ఈ ట్రెండ్ అయింది. ఇప్పుడైతే బ్రేక్అవుట్ అయితే అయింది ఫ్రెండ్స్. ఎందుకు బ్రేక్అవుట్ అయింది అంటున్నా అంటే, రెసిస్టెంట్ దగ్గర ఆగింది మార్కెట్. ఇది మైనస్. ఏంటంటే ఇప్పుడు రెసిస్టెంట్ దగ్గర రేపు ఏ విధంగా ఉండబోతుంది మార్కెట్ అంటే సెకండరీ, రేపు ఓపెనింగ్ని బట్టి మార్కెట్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడైతే ప్రాపర్గా అయితే చూడండి, మీరు క్లియర్గా కనపడుతుంది. ఈ విధంగా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మనము అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే మన సక్సెస్ని అయితే ఎవడైతే ఆపలేడు. సో నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరందరూ మార్కెట్ అయిపోయింది కదా, సో మార్కెట్తో కొంచెం టైం స్పెండ్ చేయండి. ఈరోజు అంతా ఏం జరిగింది, లాస్ అయిన వాళ్ళు లాస్తోని, ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు ప్రాఫిట్తో. సో ఈ విధంగా మీరు తీసుకుంటే మార్కెట్ని, ఈ విధంగా మీరు చేస్తే మార్కెట్ని, మీకైతే సక్సెస్ అనేది మీ ఇంట్లోనే ఉంటుంది, మీ చేతుల్లోనే ఉంటుంది. చెప్తున్నా కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే బ్యాంక్ నిఫ్టీ వ్యూ చూడండి క్లియర్గా. మన ట్రెండ్ లైన్ సరిగా డ్రా చేసుకుంటే, అంటే ఒక ఛానల్ని, అది కూడా ఒక ఛానల్ అని చెప్తున్నాను, ఏ విధంగా అయితే సపోర్ట్ రెసిస్టెంట్లో ఒక ఏరియా తీసుకుంటామో మనకు ట్రెండ్ లైన్స్ కూడా ఒక ఛానల్ అయితే ఉంటుంది అనమాట. అది కూడా ఒక ఏరియా వైజ్గానే తీసుకోవాలి, ఎందుకంటే విక్స్ని బాడీస్ని కనెక్ట్ చేసుకుంటూ రావాలి కాబట్టి. సో చూడండి, ఇక్కడ మీకైతే ఒక ఛానల్ అయితే ఫామ్. ఇదైతే ప్రాపర్గా బ్రేక్ అయింది, రెసిస్టెంట్ లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్ టైం అయిపోయింది. రేపు గ్యాప్ అప్ కూడా ఓపెన్ అవ్వచ్చు. ఎందుకు ఓపెన్ అవ్వచ్చు, టైం లేదు. ఇప్పుడు వాళ్ళ బయ్యింగ్ అయితే అందులో ఉంది. లేదు ఏదైనా న్యూస్ బ్యాడ్ ఉంటే గ్యాప్ డౌన్ కూడా ఓపెన్ అవ్వచ్చు. ఇది సెకండరీ, బీటీఎస్ చేసే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇది మనకు ఏ రకంగానూ ఉపయోగపడదు, మనం బీటీఎస్ చేయం కదా. ఎందుకంటే మనం మార్కెట్లో ఉండే ప్రాఫిట్స్ అయితే
తీసుకుంటాం. సో మెనీ కన్ఫర్మేషన్స్ మార్కెట్ ఇస్తుంది ఫ్రెండ్స్. మనం ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఆలోచించి చూసుకోవాలి. ఇవేంటన్నా పిచ్చి గీతల్లా ఉన్నాయంటే ఈ పిచ్చి గీతలలోనే ఉంది మొత్తం మార్కెట్. సో మనం ఇండికేటర్ కంటే ఏం పిచ్చి గీతలు అయితే మనం గీస్తలేం, ఎందుకంటే మనం ఒక ఇండికేటర్గా మారుతున్నాం కాబట్టి. సో చూడండి, సో మార్కెట్ ఏవైతే మనకు ప్రొవైడ్ చేసిందో టూల్స్, ఆ టూల్స్ యూజ్ చేసుకునే మనమైతే సక్సెస్ని అయితే చూస్తున్నాము. సో చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రైస్ యాక్షన్ ఏ విధంగా పనిచేస్తుందో చూడండి. కన్ఫర్మేషన్లు ఉంటేనే ట్రేడ్లు అయితే తీసుకోండి, కన్ఫర్మేషన్ లేకుండా ట్రేడ్ అయితే తీసుకోవద్దు దయచేసి. ఇప్పుడు ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. ఫిన్ నిఫ్టీ ఏ విధంగా బిహేవ్ చేసిందో చూద్దాం. చూడండి, మార్కెట్ కన్ఫర్మేషన్ నిన్న మార్కెట్ పోతూ ఏం చేసింది ఒకసారి క్లియర్గా చూసుకుందాం. ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసింది పైకి, ఆ ఛానల్ని అయితే బ్రేక్ చేసింది. చూడండి, ఇది ఒక్కసారి చూడండి మీరు క్లియర్గా. ఇది చూసి క్లోన్ చేసుకుందాం. దీన్ని కూడా చూడండి, బ్రేక్ చేసేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటి, కిందికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది, సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చేసి ఆగింది. కానీ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ చూడండి ఏ విధంగా ఉందో. సో ఇప్పుడు ఎక్కడ ఓపెన్ అయింది మార్కెట్, గ్యాప్ అప్లోనే ఓపెన్ అయింది. కానీ ట్రెండ్ లైన్ పైన నుంచి వస్తుంది కాబట్టి ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసింది మార్కెట్. ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసింది కాబట్టి ఈ ట్రెండ్ లైన్, ఫస్ట్ ట్రెండ్ లైన్ ఏమవుతుంది మనకు రెసిస్టెంట్గా అయితే మారుతుంది. చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రెసిస్టెంట్గా మారింది కదా. చూడండి, సపోర్ట్ దగ్గరికి ఇంకా కొంచెం గ్యాప్ ఉంది. అది రేపు కూడా ఆ పెండింగ్ గ్యాప్ అనేది కంప్లీట్ కూడా చేస్తుంది. చూడండి, మీరు షార్ట్ వీడియోలు వెళ్ళి చూస్తే మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నా అనేది. సో ఈ విధంగా మార్కెట్ అయితే కన్ఫర్మేషన్స్ ఇస్తుంది. ఇక్కడ కూడా ఎంగిల్ఫింగ్ ఫామ్ అయింది. సపోర్ట్ వరకు అయితే మనం అయితే ట్రేడ్ అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రతిదీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, అంటే ఒక్కొక్క వ్యూ ఉంటుంది కాబట్టి సో నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఎంగిల్ఫింగ్ అయితే ఫామ్ అయింది. ట్రేడ్ దీంట్లో ప్లే చేసిన ఇక్కడ వరకు అయితే టార్గెట్ స్మాల్ టార్గెటే, బట్ కన్సిస్టెంట్ టార్గెట్స్ వస్తాయి మనం ఏంటంటే ఎప్పుడైనా ప్రాపర్గా అనేది రోజు ప్రాఫిట్స్ తీసుకోవాలి. ఒక్కరోజు అదేదో స్టోరీ ఉన్నట్టు బంగారు బాతును రోజుకో గుడ్డిస్తుంటే దీంట్లో కోసేస్తే ఎన్ని గుడ్లు వస్తాయి అనుకుంటే కోసేసుకుంటే ఉన్న బాతు పోతుంది, ఆ గుడ్డు పోతుంది. సో ఆ విధంగా మాత్రం మీరు ఎప్పుడు చేయొద్దు. నా మాట వినండి, మీరు ట్రేడ్స్ అయితే చేస్తే మాత్రం మీకైతే ప్రాపర్ అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. చూడండి, ఇక్కడ ట్రెండ్ లైన్ ఎక్కడైతే రెస్పెక్ట్ చేసిందో ఆ లెవెల్లో వచ్చి మార్కెట్ చాలాసేపు కన్సోలిడేట్ చేసింది. చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ అదే లెవెల్ని కన్సోలిడేట్ చేస్తుంది మార్కెట్. చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా నేను చెప్పే మ్యాటర్. చూడండి, ఈ లెవెల్ మీకు అర్థమైతే మీరు ఫర్దర్గా ట్రేడ్స్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ లెవెల్ని అయితే కన్సోలిడేట్ చేసింది. సో మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయినా మన లెవెల్ని టచ్ చేస్తుంది, మన లెవెల్ని రెస్పెక్ట్ చేస్తుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మన లెవెల్ని టచ్ చేస్తుంది, మన లెవెల్ని రెస్పెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది 100% జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే మనం కష్టపడుతున్నాం, మార్కెట్ సైకాలజీని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మనం సక్సెస్లోనికి వస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి మార్కెట్ డిఫరెంట్గా బిహేవియర్ చేస్తుంది కాబట్టి ఒక్కొక్క మార్కెట్ సపోర్ట్ రెసిస్టెంట్లు వేరుగా బిహేవ్ చేస్తారు కాబట్టి చూడండి, మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. నిఫ్టీ విషయానికి వస్తే చూడండి, రెసిస్టెంట్ లెవెల్లో క్యాండిల్ అయితే ఓపెన్ అయింది. సో ఆ క్యాండిల్ ఏమైంది, గ్యాప్ అప్లోనే ఓపెన్ అయింది కానీ గ్యాప్ డౌన్కి వచ్చి సపోర్ట్ దగ్గర ఆగిందా లేదా చూడండి. తర్వాత పిన్ బార్ క్యాండిల్ ఫామ్ అయితే చేసింది. మనము ఈ పిన్ బార్ క్యాండిల్ అంటే బయింగ్ వచ్చింది, అక్కడ మనకు కన్ఫర్మేషన్ లేదు. కానీ నిఫ్టీలో ఏముంది, కన్ఫర్మేషన్ మనకు 100% నిఫ్టీలో ఉంది. సో నిఫ్టీలో కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నిఫ్టీలో బయ్యింగ్ ట్రేడ్ అయితే మనం అయితే ప్లేస్ చేయొచ్చు. సో ఇది చూడండి, పిన్ బారు రీటెస్ట్ కూడా అయిపోయింది. సో ఈ లెవెల్లో ట్రేడ్ ప్లేస్ చేసినా కూడా మనకు దాని బ్రేక్అవుట్లో కూడా ట్రేడ్ ప్లేస్ చేసినా కూడా చూడండి మంచి టార్గెట్స్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదైనా చేసేటప్పుడు లేకపోతే దీన్ని కొంచెం పైన పెట్టుకుందాం మనం, ఎందుకంటే మరి అంత పిన్ టు పిన్ అయితే ఎంట్రీ అవ్వలేం కదా. కొంచెం పైన చూసుకోండి, ఇక్కడ పెట్టుకున్నా కూడా మీకు ప్రాఫిట్స్ అయితే రిస్క్ రివార్డ్ అయితే మ్యాచింగ్ అయితే అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, సో నిఫ్టీలో 51 పాయింట్స్ అంటే నార్మల్ విషయం ఏం కాదు, 50 పాయింట్స్ 40 పాయింట్స్ అయినా నార్మల్ విషయం ఏం కాదు. సో చూడండి, ఈ విధంగా సెకండ్ టైం వచ్చినప్పుడు ఏం చేసింది, ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది మార్కెట్. చూడండి, సెకండ్ టైం ఎక్కడి నుంచి బౌన్స్ అయ్యి చూపిస్తాను మీకు క్లియర్గా. సెకండ్ టైం ఎక్కడి నుంచి బౌన్స్ అయింది, ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. ఇది డిలీట్ చేసుకుందాం కొద్దిసేపు. బౌన్స్ అయింది కాబట్టి సో ఎట్లా వెళ్ళింది, మళ్ళీ ఏ లెవెల్ని టచ్ చేసింది, రెసిస్టెంట్ని టచ్ చేసి రెస్పెక్ట్ చేస్తుంది. అక్కడ నిఫ్టీ కన్సోలిడేట్ చేస్తుందంటే పైకి వెళ్ళొచ్చు, కిందికి రావచ్చు. ప్రాపర్ కన్ఫర్మేషన్ మనకు దొరకడం లేదు కాబట్టి మనమైతే వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా అదైతే
ట్రెండ్ను ఫాలో చేసుకుంటూ పైకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చూడండి మీరు ట్రెండ్ని, ఎక్కడ పెద్ద బుల్లిష్ క్యాండిల్ వచ్చింది అక్కడ నుంచి మనం ట్రెండ్ని తీసుకుంటే ఆ క్యాండిల్ దగ్గరకు వచ్చినప్పుడల్లా అంటే మన సపోర్ట్కి వచ్చినప్పుడల్లా బౌన్స్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ట్రెండ్ లైన్ సపోర్ట్ ఇక్కడ బాగా వర్కౌట్ అయితే అయ్యింది. ఈ విధంగా మార్కెట్లో మనం కన్ఫర్మేషన్లు తీసుకొని ట్రేడ్లు చేస్తే మనం లాపేది ఎవడు ఫ్రెండ్స్ చెప్పండి. సో ఇప్పుడు నేను చెప్పదలసింది ఏంటి అంటే షేర్ మార్కెట్ కంప్లీట్గా మీ గుప్పిట్లోకి రావాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే రోజు మార్కెట్ అయిపోగానే క్లోజ్ చేసి వెళ్ళిపోకండి. సో మార్కెట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఈ బిహేవియర్ ఏ విధంగా ఉంది, సో మార్కెట్ బిహేవియర్ ఏ విధంగా ఉంది, రేపు నేను ఎలా ట్రేడ్ చేయాలని మీరు సెటప్ అయితే రెడీ చేసుకోండి. నేనే కొడుతున్నాను ఫ్రెండ్స్ ట్రెండ్ లైన్ సపోర్ట్ రెసిస్టెంట్లు, మీరు కొట్టలేరా? మీరు నాకంటే తెలియగల వాళ్ళు, మీరు అన్నీ చేస్తాడు. ఎందుకు అంటే పుట్టుకతో ఎవడు షేర్ మార్కెట్ చేసినాడు కాదు, వాడు అంటే వాడికి దెబ్బలు తాకినాయి, వాడికి లాసెస్ వచ్చినాయి, తర్వాతనే ప్రోస్ అయ్యారు. మీకు ఇప్పుడు దెబ్బలు తాకుతున్నాయేమో, మీరు ఒక్కొక్కరికి ప్రీమియం కట్టేసి అకౌంట్ హ్యాండిల్ నుంచి మోసపోయారేమో నాకు తెలీదు. బట్ నా దగ్గరకు వస్తున్న వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చాం బ్రదర్, ప్రీమియం గ్రూప్లో కాల్స్ ఇస్తుంటే జాయిన్ అయ్యాం. ఎవడి మీదనో డిపెండ్ అయ్యి ఎన్ని రోజులు బ్రతుకుతాం ఫ్రెండ్స్. సో మనంతలో మనం సబ్జెక్టు నేర్చుకోవాలి. సబ్జెక్టు నేర్చుకోవడానికి ఎంతైనా ఖర్చు పెట్టండి, నో ప్రాబ్లం. కానీ ఇలాంటి ప్రీమియం కాల్స్ ఇస్తాము అవి అని చెప్పటం జోలికి మాత్రం మీరు వెళ్ళకండి ఫ్రెండ్స్ దయచేసి. ఎందుకంటే మీకు తెలియదు ఫ్రెండ్స్, మీకు రానున్న రోజుల్లో మీకే క్లియర్గా అర్థమవుతుంది మీరు ఎంత పెద్ద పొరపాటు చేశామో. సబ్జెక్టు నేర్చుకోకుండా మనము వెళ్తే ఏ విధంగా మనము అయితే లాస్ అయితే అవుతాము అనేది మీరు క్లియర్గా చూస్తారనమాట. చూస్తారు కాబట్టి చూశారు కాబట్టి ఈ ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, గ్రూప్లో జాయిన్ అవ్వండి, అప్పుడప్పుడు క్లాసులు అవుతాయి. ఇంకా కొత్త సబ్జెక్టుతోని మీ మీద కంప్లీట్ కేర్ తీసుకుందామని నేను ఒకటైతే తీసుకొని వస్తున్నాను. సో అందులో ఇప్పుడు చెప్పను ఫ్రెండ్స్ మీకు, ఎందుకంటే మీరు కూడా మళ్ళీ వేరేలాగా ఆలోచిస్తారు చెప్తే. సో అందులో కూడా ఏం ఉండబోతుంది, ఎలా మనము ఒక్కొక్కరిని ఫాలో చేయబోతున్నాం అనే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఖచ్చితంగా ఇస్తాను మీకు. సో సపోర్ట్ ఈ విధంగా నేను చేస్తుండండి. సో ఫ్రీ అయితే జరుగుతూనే ఉంటుంది. ఇంకొంచెం కేరింగ్ కోసం ఇంకొంచెం అప్డేట్ అయితే చేయబోతున్నాను. సో అది కూడా మీరు మా దృష్టిలో పెట్టుకోండి, ఎందుకంటే పర్సనల్ కేర్ కూడా మనం తీసుకోబోతున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేపించండి. లాస్ అవుతున్న వారిని ఈ ఛానల్కి తీసుకురండి. కొద్ది రోజులు కాకపోయినా కొద్ది రోజులైనా ప్రాఫిట్స్ తీస్తారు. ఇప్పుడు కొంతమంది మన చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ప్రాఫిట్స్ అయితే తీస్తున్నారు. సో గ్రూప్లో కూడా అవి షేర్ అవుతున్నాయి. ఈరోజు 1-2 కావచ్చు, రేపు 3-4 కావచ్చు, రేపు 100 మంది కావచ్చు, రేపు 1000 మంది కావచ్చు. ఆ 100 మందిలో 1000 మందిలో మీరుండే బదులు ఇప్పుడు వచ్చిన పునాదిలో మీరు ఉంటే ఆ 100 మంది 1000 మంది వచ్చినప్పుడు మీరు టీచింగ్ చేయగలుగుతారు, మీరు నలుగురికి షేర్ మార్కెట్ నేర్పగలుగుతారు. సో ఇది ఒక ఫ్యామిలీ, ట్రేడర్ బక్స్ అనేది ఒక షేర్ మార్కెట్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో మీరు జాయిన్ అవుదాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేనైతే మీకు లింక్ అయితే ఇస్తాను, టెలిగ్రామ్ లింకు, జాయిన్ అవ్వండి. నన్ను అభిమానిస్తున్న, నా వీడియో కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.